అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా! తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి? తులారాశి వారికి ఈ యొక్క గురు మార్పు తర్వాత 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారింది. కేంద్రంలోకి మారింది. మంచి బలీయంగా మారింది. కాబట్టి తులారాశి వాళ్ళు నిత్య నూతనంగా నిత్య హ్యాపీగా ఉంటారు. మొన్నటి దాకా భాగ్యంలో గురుడు ఉన్నప్పటికీ కూడా దానికి వాళ్ళకి రావాల్సినంత రాలేదు. ఉద్యోగాలు పోయినాయి చాలామందికి, లే ఆఫ్లు ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయి వీళ్ళకి కష్టార్జితంతో వీళ్ళు ముందుకు పైకి వస్తారు. పాపం చేయని తప్పులకి ఈ తులారాశి వారందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన తులారాశి వాళ్ళకి మంచి ఆరోగ్య అలవాట్లు వచ్చేస్తాయి. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు దాని రావడం వల్ల ఆటోమేటిక్ హెల్త్ బాగుంటుంది. పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఎదుర్కొంటారు. వాళ్ళ గురించి నిత్యం ఎక్కువ ఆలోచించడం ఉంటుంది. ఈ యొక్క గురుమార్పు తర్వాత వీళ్ళందరూ కూడా యాత్రలకు వెళతారు. తులారాశి వారికి కోర్టుల బదులు ఇప్పుడు యాత్రలకు ట్రాన్స్ఫర్ అన్నమాట. యాత్రలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. జనరల్ గా తులారాశి వాళ్ళు పార్టీలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి మానేసి ఇప్పుడు ఆధ్యాత్మికంగా కొంత మారడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి రొయ్యల వ్యాపారం దగ్గర నుంచి ఉప్పు చేపల వ్యాపారం ఇలాంటి వ్యాపారాలకు పెట్టుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్, పౌడర్లు, ఈ యొక్క నేపాలు, చైనాలు ఇలాంటివన్నీ పంపడం, పౌడర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి వారికి బాగా వర్కౌట్ అవుతుంది బాగా. అలాగే ఈ యొక్క చిట్టిపాటల వ్యాపారాలు ఉంటాయి. ఈ వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు సూరిటీలు సంతకాలు అక్కర్ లేకుండా ఇచ్చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా ఆ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి. అండ్ నామినీలు లేకుండా వీళ్ళు సెక్యూరిటీలు లేకుండా ఇవ్వడంలో ఈ తులారాశి వాళ్ళు దిట్ట అనమాట. వీళ్ళు తీసుకోవడం కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పిస్తారు. అయితే ఇవన్నీ కూడా వికటించినప్పుడు ఇప్పుడు బుద్ధి వస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క తులారాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఖర్చులు అధికంగా పెరుగుతాయి. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా వాహనాలు కొంటారు. తర్వాత ఇతర దేశాలకి వీళ్ళందరూ కూడా వెళ్ళాలి అని కోరుకుంటారు తులారాశి వారు. దశమగురుడు అందున స్వక్షేత్రగతుడు ఉచ్చస్థితి కారకుడైనటువంటి గురు గ్రహ ప్రభావం వలన వీళ్ళు చేసేటటువంటి వృత్తిలో టాప్గా మారడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ విదేశాలు కాదు, అసలు ఏ పనైనా సరే బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది ఉంటుంది. డాంబికమైనటువంటి ఆచారం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చేసే చిన్నదైనా ఎక్కువగా చెప్పడము ఇలాగా అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ రాశి వారంతా కూడా మనకి ఉద్యోగాల్లో లే ఆఫ్ల్లో ఉద్యోగాలు పోయినాయి. ఇంకా వీళ్ళకి ఉద్యోగాలు రావు, పాపం రావా, స్లోగా వస్తాయి. జూన్ 2 తర్వాత ఉద్యోగాలు అంటే అవి చాక్లెట్లు కాదు కదా, బజార్లో కొనుక్కోవడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ లే ఆఫ్ అయిపోయింది వీళ్ళకి అనమాట. సో స్లోగా వస్తుందంటే వీళ్ళకి ఆ కెపాసిటీకి తగ్గట్టు చూసుకుంటారు కదా. సో నెక్స్ట్ 2 monthsలో వీళ్ళకి రావడానికి సెట్ అవుతారు. అలాగే ఆడపడుచుల బాధ, అత్తల బాధ, స్త్రీల బాధ, ఇలాంటి రకరకాల బాధలతో వీళ్ళంతా కూడా మనశ్శాంతిని కోల్పోతారు. అసలు ఈ రాశి వారికి అసలు మనశ్శాంతి కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందువల్లంటే దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉండొచ్చు. అయితే విచిత్రంగా అటువంటి కష్టాలు, అటువంటి పరిస్థితులు రావడం, వీళ్ళ పిల్లల్ని వీళ్ళు స్కూళ్ళకి కాలేజీలకి తీసుకువెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల కొంచెం వీళ్ళ ఒళ్ళు నలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట తులారాశి వారికి. అలాగే పొలాలు తోటలు కొనాలని ఉంటుంది. అలాగే ఆ తోటలన్నీ కూడా వీళ్ళకి కొనడానికి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి మనకి ఈ గురు మార్పు దాటిన తర్వాత వీళ్ళకి కనబడడం జరుగుతుంది.
ఓకే. ఓకే. మొత్తానికైతే బాగా కలిసొస్తుంది. గురుగారు కొంతమంది ఎప్పటినుంచో పెళ్లి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ కలిసి రాదు. కుదరకపోవడమో ఏదో ఒకటి జరుగుతా ఉంటది. మరి ఈ సంవత్సరం తులారాశి వారికి పెళ్లి విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఈ తులారాశి వారికి పెళ్లి విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. హుహు. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడు. హ్మ్. కానీ ఈ యొక్క రవి బుధులిద్దరు కూడా హ్మ్. మనకి అష్టమ స్థితిగతులు అవడము, హ్మ్. కుజుడు సప్తమాధిపతి మరి సప్తమ స్థితి కారకుడై ఉన్నాడు. హ్మ్. ఖచ్చితంగా పెళ్ళి అవడానికి అవకాశాలు ఉన్నాయి. హుహు. అలాగే ఈ యొక్క మనకి గురుగ్రహం హ్మ్. మనం తీసుకున్నప్పుడు కేంద్రంలో ఉండి మిగతా వాటిని కూడా యాక్సిలరేట్ చేస్తూ ఉంటాడు హ్మ్. హ్మ్. శుభ దృష్టితో. హ్మ్. సో ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కొనడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. హ్మ్. అలాగే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం కష్టాల్లో ఉన్న బయటికి రావడానికి ఉపశమనం అవకాశాలు లభిస్తుంది. కనబడుతున్నాయి. హ్మ్. సక్సెస్ఫుల్గా వీళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. హ్మ్. విద్యార్థులు చదువులో బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళు. హ్మ్. అండ్ పెళ్లి చూపుల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవన్నీ కూడా అవలేలగా అవుతాయి. ఓకే. అండ్ దేనికోసం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా రైతులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఈ యొక్క తులారాశి వారికి పంచమ రాహు కాబట్టి కొంచెం రైతులు కొంచెం హ్మ్. బాగుండదు పరిస్థితి. కొంచెం హ్మ్. కొన్ని ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం కనబడుతుంది. హ్మ్. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేటటువంటిది వాళ్ళ ఇళ్లలో చేసినటువంటి ఈ అప్పులు అన్నీ కూడా తిరిగి వచ్చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి సమయంలో వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి చక్కగా పరిస్థితులు సెట్ అవుతాయి? కాలభైరవ శివుడు, హుహు. వీరభద్ర శివుడు అంశాలు ఏవి చేసినా సరే పనికొస్తాయి. హుహు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఆ హ్మ్. పరమేశ్వరుణ్ణి మంత్రజపం చేసుకోవడము, హ్మ్. నీళ్లతో అభిషేకం చేయడము, హ్మ్. ఈ రకంగా చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. హ్మ్. అలాగే వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క తులారాశి వారికి హ్మ్. రాహు బాగుండలేదు కాబట్టి హ్మ్. మరి ఈ యొక్క రావి చెట్టును వెయ్యాలి. హ్మ్. వాళ్ళు ఇంట్లో వేసుకుంటారో బయట వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. హ్మ్. చక్కగా రోజు కూడా పూజ చేయాలి. హ్మ్. నీళ్లు పోయాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మీరు ముందుగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా యాత్రలు చేస్తా ఉంటారు అని అన్నారు కదా! శివ ఆరాధన కూడా చేయాలి అన్నారు కాబట్టి ఏ క్షేత్రాలకి వెళ్తే ఎక్కువగా బావుంటుంది? శివుడికి ఇప్పుడు మనము యమునా పుష్కరాలు వచ్చినాయి. హ్మ్. 2 జూన్ 2026 సంవత్సరం. ఫస్ట్ ఓకే. యమునా పుష్కరాలకు వెళ్ళిపోవాలి వీళ్ళంతా. హుహు. ఓ 11 రోజులు చేస్తారు. సంవత్సరం అంతా కూడా వెళ్ళొచ్చు. 11 డేస్ జరుగుతుంది. హ్మ్. అక్కడ మనము ఓంకారేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఆ దారిలో ఇండోర్ దగ్గర హ్మ్. వాళ్ళు వెళ్ళినోళ్ళని వదిలేసేయండి. కొత్తగా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు యాత్రకి ఏ క్షేత్రానికి వెళ్తే బాగొస్తుంది అన్నారు కదా! అవునవును. ఓంకారేశ్వర మమలేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే హ్మ్. వీళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అందులో ఓకే. డౌట్ లేదమ్మా. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దేవత ఆరాధన చేస్తే బావుంటుందనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.